హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. స్టాక్ మార్కెట్ లో షిప్ బిల్డింగ్ సెక్టర్ లో ఉన్న స్టాక్స్ అనేవి బాగా గెయిన్ అయ్యాయండి. ఆత్మ నిర్భర్ భారత్ వంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, అలాగే డిఫెన్స్ స్పెండింగ్ అనేది పెరగడం వల్ల వాటి ఆర్డర్ బుక్స్ అనేవి కూడా బాగా పెరిగాయి అన్నమాట. ఇండియాలో 3 మేజర్ షిప్ బిల్డింగ్స్ అయిన మస్గన్ డాక్ షిప్ బిల్డర్స్, కోచన్ షిప్ బిల్డర్స్, అలాగే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అనేది రికార్డ్ హైలో ట్రేడ్ అవుతున్నాయండి. పాస్ట్ 3 years లో ఈ కంపెనీస్ అరౌండ్ 1,54,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ని యాడ్ చేసాయి అన్నమాట. విఎంఎస్ అండ్ లక్ష్మీపతి ఇంజనీరింగ్ తప్ప మిగిలిన అన్ని కంపెనీస్ కూడా 3 years యావరేజ్ పిఈ కంటే కూడా ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి ఏంటంటే ఇన్వెస్టర్స్ ఫ్యూచర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కోసం ప్రీమియం అమౌంట్ పే చేయడానికి రెడీగా ఉన్నారని అర్థమవుతుంది. సో ఈ రోజు వీడియోలో ఆర్డర్ బుక్ వాల్యూ వైజ్ టాప్ 3 ప్లేస్ లో ఉన్న స్టాక్స్ ఏంటో తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మస్గన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అండి. 1774 లో ఎస్టాబ్లిష్ అయింది. ఇనిషియల్లీ ఒక స్మాల్ డ్రై డాక్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏంటంటే రినోవ్డ్ షిప్ బిల్డింగ్ కంపెనీగా మారిందండి. ఇది వార్ షిప్స్, సబ్మెరైన్స్, కార్గో ప్యాసింజర్ షిప్స్, అలాగే ఆఫ్షోర్ ప్లాట్ఫామ్స్ తో సహా 1960 నుంచి వెల్ హెడ్ ప్లాట్ఫామ్స్, అసోసియేటెడ్ పైప్ లైన్ ప్రాజెక్ట్స్ కోసం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ నుండి 4,670 crores కాంట్రాక్ట్ అనేది రిసీవ్ చేసుకున్నట్లు రీసెంట్లీ కంపెనీ అనౌన్స్ చేసిందండి. ఈ ఆర్డర్ అనేది మే 2026 కి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అండ్ 30th June 2024 కి కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ వాల్యూ ఎంత ఉందో తెలుసా? 36,830 crores ఉందండి. 2020లో ఈ కంపెనీ షేర్ అనేది స్టాక్ మార్కెట్ లో 145 దగ్గర లిస్ట్ అయిందనమాట. అప్పటి నుండి కూడా కంపెనీ 84% కంటే ఎక్కువ స్టేక్ తో గవర్నమెంట్ లార్జెస్ట్ షేర్ హోల్డర్ గా ఉండడంతో స్టాక్ అనేది నిజమైన మల్టీ బ్యాగర్ గా మారిందనమాట. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 86,602 crores ఉందండి. ROCE 44.1%, రిటర్న్ ఈక్విటీ 35.2%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది, ఎర్నింగ్ పర్ షేర్ 115 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ 0.93 crores, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అన్నమాట. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కన్సిస్టెంట్ గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2024 లో 9,467 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 15% పోస్ట్ చేయడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,937 crores పోస్ట్ చేసింది. అండ్ మోరోవర్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేస్తుంది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అంటే గవర్నమెంట్ స్టేక్ అనేది 84.83% ఉందన్నమాట. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 2.44% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 11.89% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 4,293 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 19% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 105% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 134% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కొచ్చిన్ షిప్ యార్డ్ అండి. 1972 లో ఇన్కార్పొరేట్ అయిందన్నమాట. ఇది ఆల్ కైండ్స్ ఆఫ్ వెసల్స్, రిపేర్స్, కన్స్ట్రక్షన్ చేస్తుంది అనమాట. గ్లోబలీ ఎస్టీమ్డ్ కస్టమర్స్ కోసం లార్జెస్ట్ షిప్స్ అనేది బిల్డ్ చేసిందండి. అవుట్ సైడ్ ఇండియా వేరియస్ క్లయింట్స్ కోసం దాదాపు 45 షిప్స్ ఎక్స్పోర్ట్ కూడా చేసిందనమాట. కంపెనీ జీరో ఎమిషన్ గ్రీన్ వెజల్స్ మీద పనిచేస్తుందండి. అండ్ ఆర్డర్ బుక్ వైజ్ కనుక చూస్తే కంపెనీ సెకండ్ ప్లేస్ లో ఉందన్నమాట. కంపెనీ ఆర్డర్ బుక్ అనేది అప్రాక్సిమేట్లీ 22,000 crores అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ ఉన్నాయండి. అండ్ కంపెనీ పైప్ లైన్ లో దాదాపు 10,000 crores ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. యూనియన్ టెరిటరీ అయిన లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ కి చెందిన హెచ్ఎస్సి పరోలి వెజల్ ని సక్సెస్ఫుల్ గా డాకింగ్ చేయడం ద్వారా కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది తన ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీస్ లో కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు రీసెంట్లీ అనౌన్స్ చేసిందనమాట. అండ్ కమింగ్ 3 years లో యూరోపియన్ కోస్టల్ షిప్పింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలని కంపెనీ ఎయిమ్ గా పెట్టుకుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 54,187 crores ఉంది. ఇది ఒక మిడ్ సైజ్ కంపెనీ అన్నమాట. ROCE 21.4%, రిటర్న్ ఈక్విటీ 17.2%, ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది, ఎర్నింగ్ పర్ షేర్ 33 రూపీస్ 60 పైసా ఉంది. అండ్ ఈ కంపెనీకి డెట్ అనేది 489 crores ఉంది. మార్చ్ 2024 లో ఈ కంపెనీ 3,645 crores సేల్స్ అనేది పోస్ట్ చేయడం జరిగిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 24% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 813 crores పోస్ట్ చేసింది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందన్నమాట. 72.86%. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 4.94% ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది తగ్గింది. డిఎస్ షేర్ హోల్డింగ్ 2.50% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 19.71% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2,058 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 20% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 140% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో అయితే 385% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ అండి. ఇది ఇండియాలో ప్రీమియర్ షిప్ బిల్డింగ్ కంపెనీ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తుంది. మేజర్లీ ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కి సంబంధించిన షిప్ బిల్డింగ్ రిక్వైర్మెంట్స్ ని తీరుస్తుంది అనమాట.
ఇది మేధో సర్వ్ డ్రైవ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో పార్ట్నర్షిప్ చేసుకుందండి. ఈ పార్ట్నర్షిప్ వల్ల ఏంటంటే వార్షిప్స్, పోర్టబుల్ స్టీల్ బ్రిడ్జెస్, షిప్ రిపేర్ లో GRSG పొజిషన్ అనేది స్ట్రాంగ్ అవుతుందన్నమాట. అలాగే DRV కన్స్ట్రక్షన్ అండ్ డెలివరీ కోసం నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ కంపెనీతో కూడా కాంట్రాక్ట్ చేసుకుంది. టోటల్ ఆర్డర్ వాల్యూ అనేది $840 crores అండి. అలాగే జర్మన్ షిప్పింగ్ కంపెనీతో కూడా $54 million కాంట్రాక్ట్ చేసుకుందన్నమాట. 30th June 2024 కి కంపెనీ ఆర్డర్ బుక్ అనేది 25,231 crores ఉందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 20,378 crores ఉందన్నమాట. ROC 28.4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.1%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది, ఎర్నింగ్ పర్ షేర్ ₹32.10 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 65.7 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీగా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో కన్సిస్టెంట్ గ్రోత్ ఉంది. మార్చ్ 2024 లో 3,593 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 7% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 357 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ ఇస్తుంది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా ఉందండి. 74.50% ఉంది. FI షేర్ హోల్డింగ్ 3.91%, DI షేర్ హోల్డింగ్ 3.20%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 18.38% ఉందన్నమాట. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ లో రమేష్ దమాని గారికి ఈ కంపెనీలో 1.09% స్టేక్ ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది ₹1,777 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 23% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 121% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 121% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అనమాట. సో ఇవాటి ఆర్డర్ బుక్ వైజ్ టాప్ 3 ప్లేస్ లో ఉన్న షిప్ బిల్డర్ స్టాక్స్ అండి. అండ్ జీకే వాళ్ళకే పోర్ట్ఫోలియో కనుక చూస్తే ఇది 0.28% పెరగడం జరిగిందండి. అండ్ టాప్ లూజర్స్ లో ఈ రోజు BEL ఉంది 1.81%, కోల్ ఇండియా 1.18%, VEML 1.02% తగ్గడం జరిగిందనమాట. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే క్యాప్సెట్ ఇన్ఫ్రా 3.94% పెరిగింది, NCC 1.64, అలాగే న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ 1.54, పటేల్ ఇంజనీరింగ్ 1.52%, లారస్ ల్యాబ్స్ 1.29% పెరగడం జరిగిందనమాట. అండ్ నేను ఈ రోజు ఎటువంటి ట్రేడ్స్ కూడా చేయలేదండి జీకే వైల్డ్ క్యాప్ సంబంధించి. ఏవైనా చేస్తే మాత్రం టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.